ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అన్నది అబద్ధం అయితే రాజు నేను లగ్గమాడొచ్చా అమ్మా? మినిట్స్లో రిపోర్ట్స్ వస్తాయి, వెయిట్ చేయండి. అమ్మ రూపా, నీకేం కాలేదు కదమ్మా? నేను ఇప్పుడు బానే ఉన్నాను నాన్న. మీరు అనుకున్నట్టు చిచే, అలాంటిదేం ఉండదమ్మా. నీ గురించి నాకు తెలీదా? 10 నిమిషాల్లో రిపోర్ట్స్ వస్తాయి కదా, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళందరికీ. రా కూర్చో, కూర్చో. డాక్టర్, పేషెంట్ హస్బెండ్ ఎవరు? నేనే డాక్టర్. మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాట్స్. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. ఏ శిల్ప, నువ్వేంటి ఇక్కడ? తాను నా ఫ్రెండ్, క్లాస్మేట్, నా ఫ్రెండ్ విరూపాక్షి. నమస్తే అండి. నమస్తే అండి. నువ్వు చెక్ చేసిన అమ్మాయికి కన్న తల్లి. ఓ సారీ అండి. అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఎవరో అబద్ధం చెప్పారు. నిజానికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. తెలుసు డాక్టర్. ఆ అబద్ధం చెప్పింది నేనే. అసలేం జరిగిందంటే నా కూతురు జీవితం నిలబెట్టడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నాకు తెలుసు ఈ అబద్ధం వల్ల అందరూ నా కూతుర్ని తప్పుగా అర్థం చేసుకుంటారని. కానీ నాకు మాత్రమే తెలుసు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళెవరూ నా కూతురు జీవితాన్ని నిలబెట్టలేరని. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు. అలాంటిది ఒక పెళ్లి బంధాన్ని కాపాడడానికి ఒక్క అబద్ధం ఆడితే తప్పు లేదనిపించింది. అబద్ధం ఆడాను. అదిప్పుడు అబద్ధం అని తెలిస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఒక మనిషి ప్రాణాలు కాపాడే మనం 2 జీవితాల్ని కాపాడలేమో అనిపించి ఆ అబద్ధం చెప్పాను. సరే, ఒక అమ్మగా ఆలోచిస్తే మీరు చేసింది తప్పు కాదనిపిస్తుంది. మీరు చేసిన మంచిని నేను కూడా నా వంతుగా కాపాడతాను. సూర్యప్రతాప్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మీరు ముందుండి మా శ్వేత పెళ్లి జరిపిస్తామన్నారు, కానీ మీరే ముందుండి మా శ్వేత జీవితాన్ని కాపాడారు. తల్లిదండ్రులు తమ బిడ్డ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడని కాదు చూసుకోవాల్సింది, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడని చూసి ఆ తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. మీరు చేసిన పనికి మీ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో వేయించాలి. కానీ నా కూతురు జీవితం లాంటిదే ఆ అమ్మాయి జీవితం కూడా కాబట్టి వదిలేస్తున్నారు. రామా శ్వేత, ఇంకా ఆశపడనీకి ఏమున్నదే? పద, వేరే సంబంధం చూస్తా, మంచిగా లగ్గం చేస్తా. పా నడు.
నాన్నా నిజంగా నాకే పాపం తెలీదు నాన్నా. నేను ప్రెగ్నెంట్ అని చెప్తే మీరెలా నమ్ముతున్నారు? నేను మీ కూతుర్ని నాన్నా. మీ చేతుల్లో పెరిగాను, మీ అడుగు జాడల్లో నడిచాను. మీరు కూడా నన్ను అనుమానించారా నాన్నా? తమ్ముడు, విరూపాక్షి చెప్పింది కదా, రూప నీ ఒక్కదానికే కూతురు కాదు అని. బహుశా విరూపాక్షి లక్షణాలొచ్చాయేమో అనిపిస్తోంది. అప్పుడు ఆవిడ నిన్ను మోసం చేసి నువ్వు వదిలించుకునేలా చేసింది. ఇప్పుడు రూప కూడా అలాగే చేస్తోంది. అదేదో సామెతుంది చూడు తమ్ముడు, ఆవు చేలో మేస్తే దూడ గొట్టుని మేస్తుందా అన్నట్టు అమ్మ బాటలో నడుస్తోందేమో. అత్తయ్య, నువ్వు కోపంగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు రూపా. లేదు, నేనే తప్పు చేయనని మా నాన్నకు తెలుసు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకత్తయ్యా. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. అంతకు దిగజరాల్సి వస్తే చావనైనా చస్తాను, కానీ తప్పు మాత్రం చెయ్యను. నాన్న, వీళ్ళందరితో నాకు అనవసరం. మీరు చెప్పండి నాన్న, నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? రాజు, మాట్లాడవేంటి రాజు? మాట్లాడు రాజు. అవును పెద్దయ్య, నేనే తప్పు చేయలేదు పెద్దయ్య. ఇంకా నమ్మడానికి ఏముంది? వాడి నీడ కూడా నీ మీద పడకూడదని చెప్పాను. అలాంటిది ఏకంగా వాడి ప్రతిరూపమే నీ కడుపులో పడింది. ఛా, నువ్వు నన్ను మోసం చేయలేదు రూపా, చంపేశావు. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. నీలాంటి మనిషి చేత నాన్న అని పిలిపించుకోవడం కన్నా చావడం మేలు. చెప్పాను కదా, నన్ను నా బిడ్డని ఎలా దూరం చేశారు, నిన్ను మీ నాన్నని అలాగే దూరం చేస్తాను అని. అక్క రండి. నానా, నానా, ప్లీజ్ నాన్న మాట్లాడండి. విని విని నాన్నకు చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.